మ్యారేజ్ అంకెలు తారుమారు చేయాలన్న వ్యూహం ఒకరిది, అంకె తగ్గినా గుర్తింపు ఉండాల్సిందేనన్న పంతం మరొకరిది. ఆకర్ష్ అంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పేరిట పడే పార్టీ ఒకటి, ఆకర్ష్కు వికర్ష కనిపెట్టే పనిలో తంటాలు పడుతున్న పార్టీ మరొకటి. మొత్తానికి తెలంగాణ రాజకీయం భలే రసవత్తరంగా మారింది. ప్రతిపక్షమే లేకుండా పూర్తి ఏకపక్ష రాజకీయం ప్రదర్శించాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ కలలు నెరవేర్తాయా? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరికల ద్వారా దూకుడు చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా? ఆత్మస్థైర్యంతో కొట్లాడే స్కెచ్ వేస్తోందా? తాజా రాజకీయ రచ్చేంటి? తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్లో బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని గట్టి కసరత్తు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఆ దిశగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. ఇంతకీ అసెంబ్లీ మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యపడుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా 2 సభల్లోనూ బీఆర్ఎస్ సభాపక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడంపై ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నదే చర్చకు దారితీస్తోంది. ఏదైనా పార్టీ సభాపక్షాన్ని విలీనం చేసుకోవాలంటే 3/2 బలం ఉండాలి. అదే ప్రతిపక్ష హోదా తీసేయడానికి మొత్తం సభ్యుల సంఖ్యలో 10% ఆ పార్టీకి లేకుండా చేయాలి. అసెంబ్లీలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 38 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 26 మంది పార్టీని వీడితే శాసనసభాపక్షం విలీనం అయినట్లు ప్రకటించొచ్చు. అదేవిధంగా 119 స్థానాల అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి కనీసం 12 మంది సభ్యులు ఉండాలి. 12 మంది కన్నా తక్కువ ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్లాన్స్ గమనిస్తే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా ఏకంగా ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలని చూస్తోంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం శాసనసభాపక్షం విలీనం కావాలంటే 3/2 సభ్యులు మారాల్సి ఉంది. గతంలో 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కూడా విలీనం చేసుకోవాలని చూస్తోంది. చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ను అనుకూలంగా మార్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలనే ఆలోచనతో అడుగులు వేస్తోంది. ఒక పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు ఇతర పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫిరాయింపుల చట్టం కింద పదవి కోల్పోవలసి వస్తుంది. అయితే ఒక పార్టీ శాసనసభాపక్షం విలీనమైతే ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవచ్చు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే చట్టం ఆసరాగా చేసుకుని 12 మంది బీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేశారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీఎం రేవంత్ రెడ్డి ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ కు చెక్ చెప్పాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో 6 ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే ఇంకా 20 మంది చేరాల్సి ఉంటుంది. అంతమంది కాంగ్రెస్ లో చేరతారా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇక మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 38 మందే ఉన్నారు. గవర్నర్ కోటాలో 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వం సిఫారసు చేసిన వారికే దక్కే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయంగా చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న 38 మందిలో 29 మంది సభ్యులు బీఆర్ఎస్ వారే. మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావాలంటే 6 నామినేట్ ఎమ్మెల్యేలను తీసేసినా మిగిలిన 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో కనీసం 17 మంది కాంగ్రెస్ లో చేరాల్సిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా బస్వరాజు సారయ్య, ఎగ్గే మల్లేశం, బొగ్గవరపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, దండే విఠల్ కాంగ్రెస్ గూటికి చేరారు. మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావాలంటే ఇంకా 9 మంది ఎమ్మెల్సీలు చేరాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మండలిలో కాంగ్రెస్ కు అధికారికంగా 4 సభ్యులు ఉండగా కొత్తగా చేరిన ఎమ్మెల్సీలతో ఆ సంఖ్య 12కు చేరింది. 2 ఇండిపెండెంట్లు, 2 ఎంఐఎం సభ్యులు కూడా కాంగ్రెస్ కే మద్దతిస్తున్నారు. ఇక గవర్నర్ కోటా ఇచ్చే 2తో కలిపితే మండలిలో కాంగ్రెస్ బలం 18కి చేరుతోంది.
మండలిలో బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ కు ఇంకా 3 ఎమ్మెల్సీలు అవసరమవుతారు. భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలతో ఈ బలం సంపాదించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ లక్ష్యం మాత్రం బీఆర్ఎస్ సభాపక్షాన్ని విలీనం చేసుకోవడమే అన్నట్లు కదులుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యూహాన్ని నిలువరించేందుకు బీఆర్ఎస్ కూడా ప్రతి వ్యూహాలను రచిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు పార్టీని వీడినా సభాపక్షం విలీనమయ్యే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీ వీడుతారని అనుమానం ఉన్నవారిని మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నా అధినేతతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడడంతో వారు పునరాలోచనలో పడినట్లు చెప్తున్నారు. మరోవైపు శుక్రవారం ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ నిర్వహించగా 6 గైర్హాజరయ్యారు. వీరు ఏ కారణం చేత కేసీఆర్ తో సమావేశానికి హాజరు కాలేదో అన్న విషయాన్ని ఆరా తీస్తోంది పార్టీ. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ రాజకీయం వాడివేడిగా కొనసాగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గులాబీ పార్టీని వెంటాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ లో వలసలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకించగా ఆయనను పార్టీ పెద్దలు సముదాయించారు. ఇక తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలతో ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. మొత్తానికి వలస రాజకీయం ఇరు పార్టీల్లోనూ హీట్ పుట్టిస్తోంది.